దేవుని ఆశీర్వాదాలకు తాళం వేయబడుతుంది. దేవుడు నీకేమో మంచి బిడ్డని ఇవ్వాలనుకుంటున్నాడు, తాళం వేయబడుతుంది. మంచిగా నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఈ తాళం ఎందుకో తెలుసా? నీ నోటిని బట్టి, నీ నోటిని బట్టి, నీ చూపులను బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ తలంపులను బట్టి నీకు తాళం పడిందని సత్యం గుర్తెరిగి నేడు ఆ తాళాన్ని నువ్వు తెరుచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధము నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఈ తాళం తెరిస్తే తప్ప నువ్వు మళ్ళా దేవుని దగ్గర ఫలభరితంగా ఉండలేవు. ఆయన ఈ తాళం తీయాలి అంటే నీవు ఆ పాతాళములో నుంచి కేక వేయాలి. అంటే నువ్వు ఉన్న ఆ స్థితిలో నుంచి లేచి, ప్రభువా నేను నీకు విరుద్ధంగా ఇదిగో వెళ్ళినటువంటి ఈ పని, ఈ ఆలోచనను బట్టి నన్ను క్షమించమని ప్రభు అయిన యేసు దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే నా ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలము ఇచ్చి నిన్ను చక్కని మార్గము కూడా నడిపించే కృప దేవుడు ఈ రోజు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించును గాక. ఆమేన్.